అందరికీ నమస్తే. పెద్ద సముద్రపు అల వచ్చి టకాన తాకేసింది. ఓ తుఫాను, ఓ సునామీ అన్నీ ప్రస్తుతం చల్లబడినట్టుగా కనిపిస్తుంది. అదే క్యాబినెట్ కొత్త వాళ్ళకు ఏ శాఖలు ఇస్తారు, పాత వాళ్ళ శాఖలు ఏ ఉంచుతారు, రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉంటాయా పోతాయా, ఇట్లాంటి అన్నిటికీ తాత్కాలికంగా చెక్కబడినట్టు మనకు అర్థమవుతుంది. ఇక ఢిల్లీకి పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలవకుండానే రేవంత్ రెడ్డి కలవలేదు. ఢిల్లీకి పోతున్న బట్టి విక్రమార్క బెంగళూరు పోయి డీకే శివకుమార్తో మంతనాలు జరిపే ప్రయత్నం చేసిండ్రు, అయిపోయింది అది కూడా. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి సేఫేనా లేకపోతే ఎడ్జ్లో ఉన్నాడా, ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవి కొత్త మంత్రులకు ఇచ్చిన క్యాబినెట్లు మీకు తెలుసు. వివేక్ వెంకటస్వామి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ జియాలజీ. మనం కూడా ఫస్ట్ రోజు ఇవన్నీ చెప్పినాము. దీనిలో మైన్స్ అండ్ జియాలజీ చాలా ఇంపార్టెంట్ శాఖ మైన్స్ అండ్ జియాలజీ. ఇంకా ఇవన్నీ మామూలే, లేబరు వాళ్ళ నాన్న కాక లేబర్ మినిస్టర్గా పనిచేసినప్పట్లో కూడా ఇచ్చిండ్రు. ప్లస్ చెన్నూరు అది మొత్తం సింగరేణి బిల్డ్ కాబట్టి లేబర్ బాగా పనికొస్తుంది. ఎంప్లాయ్మెంటు, ట్రైనింగు ఇవన్నీ మామూలే. ఫ్యాక్టరీస్ ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఫ్యాక్టరీస్ కూడా బాగానే పనికొస్తుంది. ఇదైతే కీలకమైన శాఖ. మైన్స్ అండ్ జియాలజీ అనేది చాలా కీలకమైన శాఖ. ఇక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చర్చలో ఉన్నట్టుగానే షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ చేసుకుంటే అవి కూడా మంచి శాఖలు. తర్వాత వాకిటి శ్రీహరి ఎనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. పర్వాలేదు, పెద్దగా చెప్పుకోదగ్గ అంటే ఏమంటారు పెద్ద వైబ్రేషన్ పదవులు ఏం కాదు. ఇవే పదవులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉండే లాస్ట్ గవర్నమెంట్లో. కాకపోతే దీనికి అదనంగా సినిమాటోగ్రఫీ ఉండే, దీనికి సినిమాటోగ్రఫీ లేదు. సినిమాగ్రఫీ కొద్దిగా కలర్ఫుల్, ఇవేమో కలర్ డల్ మాత్రమే ప్రస్తుతం వాకిటి శ్రీహరి గారి దగ్గర ఉన్నాయి. సరే, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఎక్స్ట్రా శాఖలు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. 8 రాగా ఇంకా ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఏం జరిగింది ఒక్కసారి రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 3 శాఖలే, విద్యాశాఖ, తర్వాత హోమ్ డిపార్ట్మెంటు, ఇంకోటి మున్సిపల్ డిపార్ట్మెంట్, 3 కీలకమైన శాఖలు ఆయన దగ్గర నుంచి ఊడబీకేసి సీనియర్ మినిస్టర్కి ఇవ్వబోతున్నారు. సీనియర్ మినిస్టర్ల దగ్గర నుంచి పదవులు కూడా రిషఫ్లు కాబోతున్నాయి. ఫైనాన్స్ మినిస్టరు ఏదో కాబోతున్నారు, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో కాబోతుంది. ఇటువంటి చాలా చర్చలు అని జరిగినాయి. నిజానికి చాలా సీరియస్ చర్చలు ఇవన్నీ కూడా. కానీ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ దగ్గర బాగా నడిపించారు. కేసీ వేణుగోపాల్ను కన్విన్స్ చేయగలిగిండు. ఎట్లా కన్విన్స్ చేయగలిగిందంటే, ఇక కాంగ్రెస్లో చాలా రూపాలు ఉంటాయి కాబట్టి ఆయన కన్విన్స్ చేయగలిగిండు. ఏం కన్విన్స్ చేసినట్టు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అనుకున్నాడా, లేకపోతే నా దగ్గర నుంచి 3 శాఖలు కనుక పోతే ఇక ఉత్తమ ముఖ్యమంత్రి అవుతాడు, ఏముండదు, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకొని చేసేది ఏమి ఉండదు. జిఏడి అన్న కదా, జిఏడి శాఖ పెట్టుకొని చేసేది ఏమి ఉండదు. ఈ 3 చాలా కీలకమైన శాఖలుగా తన దగ్గర పెట్టుకున్నాడు. హోంశాఖ ఎక్కడ పోతే మొత్తం పవర్ అంతా అటే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక ఆయన ఏం సర్ది చెప్పుకున్నాడో కానీ తాత్కాలికంగా వాయిదా పడ్డది. నిన్న రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయిండు మొన్న ఎప్పుడో. అసలు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అరవనే లేదు. బట్టి విక్రమార్క ఢిల్లీకి అని బయలుదేరి ఢిల్లీ పోకుండా బెంగళూరు పోయిండు. బెంగళూరులో ఏంటంటే డీకే శివకుమార్తో ముచ్చట్లు పెట్టిండు. డీకే శివకుమార్ కోసం పోతే డీకే శివకుమార్ సీఎం ఢిల్లీకి పోయినారు. అదే రోజు బీసీ కులగణన అది రాహుల్ గాంధీతో దిగిన ఫోటో వచ్చింది. ఒక రోజు ఆన్నే ఉండి బట్టి విక్రమార్క మళ్ళీ డీకే శివకుమార్ వచ్చిన దాకా వెయిట్ చేసి డీకే శివకుమార్ని కలిసి కొంత లాబింగ్ చేసే ప్రయత్నం చేసిండు. ఆయన లాబింగ్ ఏంటంటే, నిజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, సరే తర్వాత ఎప్పుడు జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతాయా, ఎలక్షన్స్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి రేపు. దాని తర్వాత జరుగుతుందా, ఇంకెప్పుడు జరుగుతుందో, లేకపోతే కర్ణాటకలో ముఖ్యమంత్రి మారుస్తారు. 2.5 yearsకు ఖచ్చితంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారి డీకే శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి మారే టైంలో చేస్తే బెటర్. సింగిల్గా తెలంగాణ చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుందని అనుకోవచ్చు. మంచి చెడు 2 ఆలోచిస్తారు కదా. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి దింపి కాంగ్రెస్ సాధించేదేం లేదు. కొత్తగా కాంగ్రెస్ మీద ఆల్రెడీ బోల్డ్ అంత నెగిటివ్ వచ్చేసింది. కాంగ్రెస్ అంటేనే జనం విరక్తి చెందిపోయినరు. ఇక రేవంత్ రెడ్డి ఒకటి దింపడంతో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్లస్ వస్తుందని గ్యారెంటీ ఏం లేదు. అనవసరంగా దేశవ్యాప్తంగా చూసినా ముఖ్యమంత్రిని కనీసం 2 సంవత్సరాలు కూడా ఏనియలేదని ఒక పెద్ద అభాండం మోయాల్సి వస్తుంది. ఇట్లాంటి చర్చలు కూడా వాళ్ళు కూడా చాలా మంది ఆలోచిస్తారు. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా కన్విన్స్ చేయగలిగిండు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీని కన్విన్స్ చేసి ఉండొచ్చు బహుశా. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ బట్టి విక్రమార్క ఏంటంటే, ఇస్తే నాకు హోమ్ ఇవ్వండి, లేకపోతే
నా ఉన్న శాఖ నాకు ఉంచారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని బహుశా ఆయన లాబింగ్ చేసే ప్రయత్నం చేసిండు. సీఎం రేస్లో బట్టి విక్రమార్క ఉన్నట్టయితే కనబడతలేదు. అంటే హైకమాండ్ ఆయన ఉండొచ్చు కానీ హైకమాండ్ దృష్టిలో ఇవాళ కాకపోతే రేపటికైనా ఆయన బాగా బద్నాం అయ్యిండు. బద్నాం అని కూడా కాదు, నిజం కూడా ఉంది దానిలో. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తోన బాగా పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, డబ్బులు బాగా తీసుకుంటున్నాడు, 20%, 30%, 12% ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నాడని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలు ఇవన్నిటి మధ్య హైకమాండ్తోన కొంత విశ్వాసం సన్నగిల్లింది బట్టి విక్రమార్క పైన. ఎవరిపైన బాగుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత దామోదర్ రాయనరసింహ ప్లస్ శ్రీధర్ బాబు, వీళ్ళ ముగ్గురు మీద మంచిగా ఉంది. కాకపోతే శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఇప్పుడు కాదు, ఇంకా ముందు ముందు కూడా. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం ఆయనకు మైనస్ కావచ్చు. ఎందుకు అని అంటే పెద్ద రాజకీయ ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గం కాదు బ్రాహ్మణ అనేది. మీకు తెలుసు, అంతకుముందు రోషయ్యను కూడా దింపింది అందుకే. అసలు రోషయ్యను సీఎం పోస్ట్ ఎక్కించిందే జస్ట్ ఏమంటారు దాన్ని ఆ గ్యాప్లో ఎవరెవరు ఉండకపోతే చిల్లంపొలం అయిపోతుంది వ్యవహారం. కాబట్టి ఆయన సేపు పెట్టేసి మళ్ళీ ఇంకోరు పెట్టేసి ఆయన తప్పించేసిండ్రు రోషయ్య గారిని. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన శ్రీధర్ బాబును ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు లేవనే చెప్పాలి మనం ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ వ్యవహారాలంతా చూసిన తర్వాత. అయితే గీతే ఉత్తమ్ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే దామోదర్ రాయనరసింహకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు దళితు ఇటు రెడ్డి వాళ్ళిద్దరికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి పెద్దగా ఎవరు కనబడతలేరు కాంగ్రెస్లో. అయితే పొన్నం ప్రభాకర్ ఉన్నారు కానీ సీఎం స్టేచర్ కాదనేది. ఇవన్నీ కూడా తర్వాత ఇప్పుడు కాదు, నెక్స్ట్ జరిగే పరిణామాలు. వాళ్ళ ప్రయత్నాలు కూడా అందుకే చేసినారు కదా, గట్టి ప్రయత్నాలు అందుకే జరిగినాయి. ఇక రేవంత్ దగ్గరకు వస్తే రేవంత్ రెడ్డి ఎడ్జ్లో ఉన్నారు. ఎడ్జ్ అంటే గోడ మీద అనమాట, పడితే కింద పడతారు, లేకపోతే ఇవతల పడతారు. ఎడ్జ్లో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చేదంతా కూడా బోనస్ పీరియడ్, ఇదంతా బోనస్ పీరియడ్. నెక్స్ట్ నిన్న నుంచి బోనస్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఈ బోనస్ పీరియడ్లోనే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలి. ఆ 3 శాఖలు ఉన్నా పెద్దగా ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి, ఎంజాయ్ చేయలేని పరిస్థితులు. ఎందుకంటే ఇది ఒక జలక్ అని చెప్పాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇది ఒక జలక్. ముందు జరిగే పరిణామాలకు ఇప్పుడు జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఎక్కడో కొసక్కున ఏనో కొసన తట్టుకొని వ్యవహారం ఆగింది. కానీ లేకపోతే రేవంత్ రెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అవుతుండే. ఏముండదు చేతిలో, ఉత్తమ ముఖ్యమంత్రి అవుతాడు, కాన్వాయ్ వేసుకొని తిరగాల్సిందే. ఏమీ చేతిలో ఉండదు. లాస్ట్కి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ చేతిలో ఉండరు. పోలీసు హోమ్ కూడా తప్పిపోతుండే కొద్దిగా. అయితే జస్ట్ శ్రీహరి డైలాగ్ ఉంటుంది, అరే కొద్దిగా అయితే చచ్చిపోతుండే కదా అని. సేమ్ అట్లే ఉన్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. లాస్ట్ కొనకు ఒక లాస్ట్ ఎడ్జ్న అయిపోయింది. ఆయన 3 రోజులు పోయి ఆయన 3 రోజుల్లో ఇప్పుడు ఈ శాఖలు ఈయనకే దీనికోసం 3 రోజులు ఢిల్లీలో పంచాయతీ అవసరమా? అంటే ఢిల్లీలో కొట్టాల్సిన అవసరం ఉందా? రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండే ఇవ్వచ్చు. ఆయన దగ్గర ఉన్న ఎక్స్ట్రా శాఖలు ఆయనకు అవసరం లేదు. ఆయన నాకు అవసరం లేదు అనుకుంటున్న శాఖలు ఇవి. జస్ట్ ఆయన దగ్గర ఉన్న 3 పోస్టులు 3 శాఖలు ఉంచుకోవడానికే అవిపోయేటట్నే అనే ఒక ప్రమాదంతోనే ఆయన ఢిల్లీ పోయిండు. కేసీ వేణుగోపాల్తో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవ్వరు కలవలే ఢిల్లీలో. రాహుల్ గాంధీని కలవలే, మల్లికార్జున ఖర్గేని కలవలే, ఓన్లీ కేసీ వేణుగోపాల్ని కలిసాడు. 3 రోజుల్లో 2 సార్లు కేసీ వేణుగోపాల్ని కలిసాడు. 2 times. 2 సార్లు కూడా ఇదే చర్చ. నేను ఈ 3 లేకపోతే నేను ఉండలేను, కష్టమవుతుంది, నాకు అసలు విలువ ఉండదు, నేను ఏం చెప్పుకోలేను తెలంగాణ స్టేట్ పోతే, కాబట్టి టైం ఇవ్వండి, నేను ఏదో ఉంటాయి కదా, నేను మారుతాను. ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. రేపు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక బలమైన కారణం కావాలి. రేవంత్ రెడ్డిని తప్పించాలంటే కూడా కాంగ్రెస్కి ఒక బలమైన కారణం అవసరం. ఓన్లీ ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు అవి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నట్టుగా మాట్లాడుతుండడమో, లేకపోతే బీజేపీతో ఆయన ములాఖత్ అయినట్టుగా కొన్ని సిమ్టమ్స్ కనబడడమో, లేకపోతే అధిష్టానానికి నచ్చని వ్యవహారాలు, అదానితో దోస్తానో, లేకపోతే హైదరాబాద్ యూనివర్సిటీ లాంటి ఇష్యూస్తోన మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బంధం కావడమో, ఇట్లాంటివన్నీ కూడా ఆయన పర్సనలో లేకపోతే పార్టీకో ప్రభుత్వానికో ప్రభుత్వానికి మధ్య వ్యవహారం ఉండొచ్చు కాక. కానీ ఆయన తీసేస్తే జనాలు కూడా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ దేశమంతా కాంగ్రెస్ చూసిరా ముఖ్యమంత్రి ఉంచలేకపోయినరు అనే ఒక పెద్ద అపవాదం మొదలే కాంగ్రెస్ మీద అది ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి ఉంచారు, మారుస్తూనే ఉంటారు వీళ్ళదని. దీనిలో రేవంత్ రెడ్డికి కూడా ఒక విషయం బాగా అర్థమై ఉండొచ్చు. ఎట్లుంటుందంటే తెలుసు కదా మనకి ఎట్లుంటుందో. ఇప్పుడు ఆయన ఉద్యోగి అని అన్నాడు. ఆయన ఉద్యోగం తీసేయడం పెద్ద పనేం కాదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఉద్యోగం అని చెప్పుకున్నాడు. ఆయన ఉద్యోగం తప్పించడం ఒక ప్రైవేట్ ఉద్యోగమే, అది కూడా. ఆ ఉద్యోగం తప్పించడం పెద్ద పని కాదు. నిజానికి అది ఉద్యోగం కాదు, ఒక బాధ్యతగా గుర్తిస్తే రేవంత్ రెడ్డికి మంచి జరుగుతుంది. బట్ ఆయన ఉద్యోగంగానే గుర్తిస్తున్నాడు కాబట్టి మనం కూడా అట్లే మాట్లాడుతున్నాం. ఆ ఉద్యోగం పోవడం పెద్ద పని కాదు అనేది ఆయన కూడా బహుశా ఈ ఉద్యోగం ఎక్కువ రోజులు ఉండదు అనేది మాత్రం ఈజీగా ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ని బట్టి అర్థమై ఉండొచ్చు. ఈ జలక్తోన రేవంత్ రెడ్డి నెక్స్ట్ మారుతాడా, మారి కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉంటాడా, కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడా, లేకపోతే హైకమాండ్ని కన్విన్స్ చేయగలడా,
హైకమాండ్ మావోడే అనుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోగలడా? నెక్స్ట్ కూడా ఇవన్నీ పరిణామాలు ఇవాళ కాదు, ఇవాళ ఒక జలకు వచ్చింది, రేపు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి అవన్నీ. కాబట్టి ఆ కొట్టుకుపోయే టైం నాటికి ఈయన ఇంకా స్టాండ్ అయ్యి గట్టిగా నిలబడతాడా, లేకపోతే కాంగ్రెస్ ఇంకా డిస్టర్బెన్స్ చేస్తాడా, నన్నే హింస పెడతారా, నన్నే ఉత్త చేతుల చేద్దామని చూస్తారా, నన్నే ఖాళీ చేద్దామని చూస్తారా అని కక్షతోన ఇప్పుడు ఎట్లున్నది ఆయన కక్ష, కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎట్లున్నది, ఆయన జైలు వేసిరని అట్లాంటి కక్ష కనుక హైకమాండ్ మీద కట్టింది అనుకో, పార్టీని ప్రభుత్వాన్ని పూర్తిగా డిస్టర్బ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ చేస్తాడా, లేకపోతే కన్విన్స్ అయిపోయి దానిలో మింగిల్ అయిపోయి ఇక కాంగ్రెస్ అంటే నేనంటే కాంగ్రెస్, హైకమాండ్కి మొత్తం వీరవిధేయంగా మారిపోతాడా, ఇట్లాంటివన్నీ కూడా అయితే చూడాల్సిన అవసరం ఉంది. బట్ టైం అయితే ఎక్కువ లేదు, ఇది ఒక ఎడ్జ్లో ఉన్నారు, ఎడ్జ్ అవతల ఎడ్జ్ యువతల ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.